నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. గిరిజనులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కొండయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, లంబాడ హక్కుల పోరాట సమితి కైలాస నాయక్, ఎరుకల పోరాట సమితి స్టూడెంట్స్ అధ్యక్షుడు చంద్రప్ప, నాయకులు, ట్రైబల్ వెల్ఫేర్ ఫెడరేషన్ నాయకులు యోగేష్ నాయక్, రామచంద్ర నాయక్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా గిరిజనులు అందరూ వారి సంస్కృతిని, వారికి ఉన్న హక్కులపై అవగాహన కల్పించుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖకు 2.5 సంవత్సరాల పాటు డైరెక్టర్గా పనిచేశానని, పంచాయతీరాజ్ కమిషనర్గా కూడా 1.5 సంవత్సరం పాటు పనిచేయటం జరిగిందని అన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖకు డైరెక్టర్గా ఉన్న సమయంలో తాండాలను పంచాయతీలుగా చేయాలన్న అభ్యర్థనలు మొదటగా అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి వచ్చాయని గుర్తు చేశారు. సంబంధిత అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశం ప్రకారం ఒకటే రోజు 58 తాండాలను పంచాయతీలుగా మార్చడం జరిగిందని వివరించారు. దీని ద్వారా తాండాలలో స్వయం పాలన చేసుకోవటం జరుగుతుందని వివరించారు. అలాగే తాండాలలో దశల వారీగా ప్రతి గ్రామానికి సిమెంట్ రహదారులను వేయించామని అన్నారు. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒకే రోజు 11 అవార్డులను తీసుకోవటం జరిగిందని వివరించారు. ఈ ఏడాది కూడా కర్నూలు జిల్లాలో 120 కోట్లతో సీసీ రహదారులు వేసి రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇందులో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేని గ్రామాలను వెరిఫై చేయటం జరిగిందని, దాదాపుగా 29 గ్రామాలు తమ దృష్టిలోకి వచ్చాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాలకు రహదారులు వేశామని, మిగిలిన 15 గ్రామాలకు రోడ్లు మంజూరు చేసేందుకు గాను ప్రతిపాదనలను సిద్ధం చేశామని అన్నారు. 10వ తరగతిలో జిల్లా అంతటా 86% ఉత్తీర్ణత సాధిస్తే గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలల్లో 94% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. గిరిజన విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. పాపులేషన్ బట్టి మనం ఆ విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని రోడ్లు వేయబోతున్నాం. సో ఇది కాకుండా మనకి ఇక్కడ విద్యా సంస్థలను చూసుకుంటే ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఒక 3 అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి పాల్గొనిపోయింది సార్. మీ తమరు ఇక్కడ ఎన్నో చేయమని చెప్పారు, కానీ ఎస్ఎస్ఏ వాళ్ళు ఎటువంటి అది వీళ్ళని తొందరగా చేస్తే అది పనులకు వచ్చిందంటే అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా అది క్లాస్ రూమ్స్కు పెంచుకొని ఉండేది హాస్టల్కు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని చేయడం. ఆదోని, కోసకి, మంత్రాలయం, ఆలూరులో హాస్టల్స్ ఉన్నాయి సార్. అందులో కాలేజీ హాస్టల్ నిర్వహించే వాళ్ళం సార్. మన రాజంలో ఉన్న గ్రూప్లో పడితే అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. మీరు లంబాడోళ్ళండి, మీరు పెట్టిన పేరుని మేము పిలుచుకుంటామే తప్ప ఒరిజినల్గా మా పేరు, మా కులము గ్వార్ సమాజం అంటారు. మాకు మేమంతా గ్వార్, మీరంతా క్వార్. మా వాళ్ళకు మేము ఇప్పుడు గుంపు ఉన్నాం అనుకో, కలెక్టర్ గారు వచ్చాడు అనుకో, క్వార్ ఆలోచన ఇస్తాం అంతే సింపుల్గా. అంటే క్వార్ అంటే మీరు ఇతర కులం, అంటే అన్ని కులాలు వస్తాయి. గ్వార్ అంటే మేము, అంటే గ్వార్ అనేవాళ్ళు దేశవ్యాప్తంగా 15 కోట్ల జనాభా నుంచి భారతదేశం అంతా కూడా ఉన్నారు, పాకిస్తాన్లో కూడా ఉన్నారు. అయితే ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మేము మాట్లాడేది భాష గోర్బోలి. ఈ గోర్బోలి మాట్లాడడం వల్ల మా సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉంటాయనే ఒక ఆశ. అలాగే ఈ గోర్బోలిని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడం ద్వారా దీని ద్వారా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి ఒక డిమాండ్ తీసుకుంటే ఫస్ట్ టైం భారతదేశంలో మన రేవంత్ రెడ్డి గారి సర్కారు
తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇది కూడా శ్యాంబాబు అన్నకే చెప్తున్నా. మరి ఆ రోజు గత టీడీపీ హయాంలో ఏదైతే మన తాండాలకి మన గ్రామాలకి మంచి జరిగిందో, అంటే రోడ్లు వేయడం అయితే ఏమి, సిమెంట్ రోడ్లు అయితే ఏమి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్కి బోర్వెల్ వేయడము, అవన్నీ కూడా 14-19లో జరిగినాయి. మరి మీరందరూ ఒకటి మర్చిపోయేది ఏంటంటే, ఆ రోజు ఆ 14-19 మధ్యలో మన తాండాలకి రోడ్డు వేసిన దాఖలాల్లో మన రంజిత్ బాషా కలెక్టర్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ గారు కూడా తన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేది. మరి మన బాధలు మన కష్టాలు ఆయనకి బాగా తెలుసు. మరి సోదరులు సోమా నాయక్ గారు ఇందాక చెప్పారు, చాలా మటుకు తాండాల్లో ఫ్లోరైడ్ వలన పండ్లు చెడిపోతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఆ విషయం పైన మేము ఆల్రెడీ సమీక్ష చేస్తున్నాము. రాబోయే కాలంలో ప్రతి ఒక్క తాండాలో కూడా RO వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి దాతలను కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య తెలియజేశారు. కర్నూలు నగరంలో కేంద్ర సాయుధ బలగాలు, నగర పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు అండగా మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలు, కర్నూలు పట్టణ పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుండి రాజ్ విహార్, కిడ్స్ వరల్డ్, పూల బజారు, గాంధీ చౌక్, మించిన్ బజార్, కాంగ్రెస్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బుర్జి వరకు ర్యాలీ నిర్వహించారు. స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే తక్షణ సహాయం అందిస్తామని, రానున్న వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ శ్రీ విజయ్ కుమార్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ పాపారావు కీర్తి, ఇన్స్పెక్టర్లు బి రాజు, భారతి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజురావు, శేషయ్య, మన్సూరుద్దీన్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క డిఎస్పీ గారు బాబారావు గారు, అలాగే వారి యొక్క ఆర్ఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది, అలాగే 3 టౌన్ సిఐ నేను, అలాగే 2 టౌన్ సిఐ గారు నాగరాజరావు సారు, మేమందరం కూడా మా యొక్క టౌన్ డిఎస్పీ శ్రీ బాబుప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ పెట్రోలింగ్ మనకు రాబోతున్నటువంటి స్వాతంత్ర దినం వేడుకలకు సంబంధించి, అలాగే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ, లేదంటే ఎలాంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు, అలాంటివి జరగవు. అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈ వేడుకలను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో, ప్రజలకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారితో ఫుడ్ పెట్రోలింగ్ చేయించడం జరుగుతుంది. బి తాండ్రపాడు వద్ద ఉన్న ఒక ప్రైవేటు బీఈడీ కళాశాలలో శిక్షణ పొందుతున్న కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులతో నృత్యం చేసిన డీఈఓ శామ్యూల్ పాల్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓపై చర్యను కోరుతూ వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందుతున్న కేజీబీవీ ఉపాధ్యాయులతో నృత్యం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు మహేంద్ర నాయుడు మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామం వద్ద ఉన్న లక్ష్మీ శ్రీనివాస బీఈడీ కళాశాలలో శిక్షణ పొందుతున్న మహిళా ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ నృత్యం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. మహిళా ఉపాధ్యాయులతో డాన్స్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు డిఈఓ మహిళా ఉపాధ్యాయులతో నృత్యాలపైన ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈరోజు ఒక విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోకుండా అదేవిధంగా ట్రైనింగ్ పేరుతో మహిళా ఉపాధ్యాయులతో ఇలా నృత్యాలు చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నారాయణ స్పందించి ఆయనపై చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, పీడీ. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న బ్రైటర్ బి పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన అందిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ సోయాబ్ అలీ తెలియజేశారు. పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పోటీలను నిర్వహించారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న బ్రైటర్ బి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలతో పాటు జనరల్ నాలెడ్జ్, ఫిజికల్ పోటీలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రైటర్ బి పాఠశాల కరెస్పాండెంట్ షోయబ్ అలీ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది ప్రారంభించిన తమ పాఠశాలలో 200 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని, వారికి క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన విద్యను అందజేస్తున్నామని వివరించారు. విద్యార్థులను కేవలం బ్లాక్ బోర్డ్, చాక్ పీసులకే పరిమితం చేయకుండా వారికి ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలను బోధిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. కర్నూలు నగర ప్రజలు తమ క్యాంపస్ను సందర్శించి తమ విద్యాబోధనను గమనించి తమ పిల్లలను తమ విద్యాసంస్థలో చేర్పించవలసిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు బ్రైటర్ బి పాఠశాలలో చక్కని విద్యాబోధన జరుగుతోందని వివరించారు. Also, the intention coming in media today is to say and convey that for the occasion of August 15th, we have conducted events in our school, and the events we have conducted to the parents, to the kids, and as well as to our teachers as well, because teachers are also the pillar of the education system. They are most important to us. We have conducted events like sports, and then the general knowledge quiz, and the physical stuff as well. Our education is not with the chalk piece and the board. What we are delivering to the student, every concept of the chapter from the teacher perspective is by giving the practical knowledge to the students rather than the theoretical knowledge. So the teacher will come up with the practicality to give the teaching to the students, and that is hitting to the minds of the students, and they are not forgetting what the teachers are saying, and they are feeling very happy in this way of methodology of teaching. So this is really a benchmark for us, and Alhamdulillah we have reached 200 of strength by grace of Almighty, and we are looking more ahead in upcoming futures. And I request all the Karnulians, please visit my campus, look how we are teaching here and how we are maintaining the campus. I am very much happy to see the performance of my kid and her development in this Shaheen Brighter B School. MashaAllah, I request every parent of Karnool to join their children in this best school as they are providing the necessary development things and physical activities for the students. Thank you. నగరంలోని తమ క్యాంపస్లో ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజు అరబిందో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాలక్ష్మి తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ కళాశాలలో ఈ నెల 10వ తేదీ ఆదివారం నాడు అరబిందో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాలక్ష్మి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, బీఎస్సీ, డిప్లొమా పూర్తి అయిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అర్హతలు ఉన్న విద్యార్థులు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ కళాశాలలో ఆదివారం జరిగే జాబ్ మేళాలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. We are delighted to host Aurobindo Pharma, one of the leading MNC company for campus school placement drive at our Maypur College on 10th August. So for this drive, students who have completed M Pharmacy, B Pharmacy, BSc, MSc and diploma students are eligible.
So, on behalf of our director, Dr. Adimulap Satish, I encourage all the students to participate in the drive and grab this golden opportunity. Best of luck. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.